సీఎం రేవంత్ రెడ్డిపై విపక్షాల విమర్శలు సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని మురళీధర్ రెడ్డి కొట్టిపారేశారు. గత పాలకుల తప్పిదాల వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. నేను మా తెలంగాణ సోదరులందరికీ, మా కజల అన్నదమ్ములందరికీ మహాశివరాత్రి మరొకసారి శుభాకాంక్షలు చెప్పిన. మా గవర్నీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీరు నేనేం మాట్లాడదలుచుకోలే, ఎక్కువ కొన్ని వింటుంటే బాధ అనిపిస్తుంది. 12 నెలల పదవి అనుభవించి పదవి తీసుకొని 13 నెలల మేము చూస్తుంటాం. నేను ఎంకటి ముచ్చట్లా రాను, వాళ్ళందరి దండాలు. ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడతా. 13 నెలలు కాలేదు, ఇక్కడ తీసుకొచ్చిన అప్పు కట్టుకుంటా మళ్ళీ దాన్ని మిగిలింది కూడా 3 ఎకరాల దాకా ఇప్పటిదాకా ఇచ్చిరు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అని అంటే వాళ్ళు లేకుండా ఇవ్వకుండా చేస్తున్నారా? అదోటిను మళ్ళీ ఇప్పుడు మంత్రుల వారిలు కూడా చాలా తెలివిగల్లోళ్ళు. బట్టన్న, వీళ్ళందరూ, శ్రీనివాసరెడ్డి, అందరూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందరు పేరు చెప్పాలంటే కాదు, టైం లేదు ఇక్కడ. అందరి మంత్రులు చాలా తెలివిగల్లోళ్ళే, కష్టపడుతుంటారు. ఇవన్నీ జరుగుతున్నాగా ఎందుకు వివేకము, ఎందుకు ఆవేశము? ప్రజలు ఇచ్చినారు 5 ఏళ్ళు తీర్పు, అది గమనించండి. మీరు మాట్లాడినంత మాత్రాన మీ హృదయాలు మనశ్శాంతి చేసుకుంటున్నారు, కానీ దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ప్రజలు చాలా చిదరించుకుంటున్నారు. 5 ఏళ్ళ కోసం ఇచ్చిన ప్రభుత్వం, ఆయనకు 5 ఏళ్ళు ఇచ్చిందంటే 12 నెలలు, 12, 14 నెలలు, ఇంకా 3 ఏళ్ళ 8 నెలలు ఉంది. ఎందుకు మీరు ఊరికే ఆవేశాలు పెడుతుంటారు? అది మీకే మంచితనం. మీ మనసు శాంతి కావాలని ఒక మనిషిని నిందించడం మొదలు పెడుతున్నారు. ఏం తప్పు చేస్తుండే ఆయన? అక్కడ చూడండి, రీసెంట్లీగా పాపం వాళ్ళైతే ఆత్మలు మీది పోయినావో కష్టపడి వాళ్ళని తీస్తుంది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సీఎం గారు, వీళ్ళందరూ పోయి బాధపడకుండా అది సరి చేస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రాంలు నడవంగా మీరు ఎందుకు ఊకే ఆవేశాలు మాట్లాడుతుంటారు? ప్రతి దానికి మీరు ఎందుకు చిదరించుకుంటారు? మీకు ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు తీర్పు. ఇది మా అన్నదమ్ములు ఇచ్చారు. వీళ్ళు సరిగ్గా ఇంకా 3 ఏళ్ళ 8 నెలలు చేయకపోతే ప్రజలు తీర్పిస్తారు. మీకెట్లా 10 ఏళ్ళ ఆయనకి ఇచ్చినరో అదే విధంగా తీర్పిస్తారు. లేదా మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఎక్కడ విరామం తీసుకుంటుండాయా ముఖ్యమంత్రి? పొద్దున్న లేస్తే ఆయన బయటికి పోవడము, ఏది ఉట్టిగా పోతున్నాడా? ఆయన మద్య నిషేధము, మద్యపానం అని లేదు అలవాట్లు ఆయనకు. చాలా యాక్టివ్ పర్సన్. ఇంత కష్టపడుతుంటే, ఇన్ని దాంట్లో పోతుంటే ఏం మాట్లాడతారా మీరు? గరిగాడికి ఏంది ఆనందం మీది? మీరు ఎవరినేం చూసినరు? ఎవరినేం చూసినరాయా? మీరే తిరిగినరు కొంతమందినే పట్టుకొని. నేనేమన్నా నేను పితామహన్, ఆయన వ్యక్తి మంచోడే ఉండొచ్చు, కానీ మీ చెడగొట్టిరే మీరు. నేను మళ్ళీ కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతమంది మంత్రులు, మీరు, నేను ఎక్కువ మాట్లాడాలి. ఆయన చేసే కార్యక్రమాలు మా ప్రజలు, మా ఓళ్ళు, మా సోదరుమణులు, మా నానమ్మలు ఇన్ని విధాల ఇదవుతున్నాడు ఆయన. ఇక్కడ ఇది చేయబట్టే, అక్కడ ప్రాజెక్టులు చేయబట్టే, అక్కడ పోయి మళ్ళా ఎయిర్పోర్ట్కు ట్రై చేస్తుండు. మనకు అన్నం పెట్టేటి దగ్గర సున్నం పెట్టుకుందామా? మన ప్రధానమంత్రి ఆయన భక్తుడే, ప్రస్థాని కాదు, ఆయన భక్తుడే. ఆయన గిన్నీస్ రికార్డ్ ఎక్కిండు 3 ఏళ్ళకి, మూడోసారి ఇది. ఆయన చేస్తున్నాడు పని. అక్కడ పోతున్నాడు, తెస్తున్నాడు. ఎవరికోసం తెస్తున్నాడు? మా కోసం చేస్తున్నాడు. మేము తెలంగాణ అన్నదమ్ములము, అక్కజెల్లెళ్ళము, మా సోదరమళ్ళము, అంతా నానమ్మలు, వాళ్ళ కోసం దానిలాడుతున్నారు. ఎవరే కానీ మా కోసమే దానిలాడుతున్నారు. వాళ్ళ పర్సనల్ ఏముంది? ఒక న్యాయమూర్తి దేవునిలాగా ఉంటాడు, న్యాయవాదులు పోతుంటారు, మాట్లాడుతుంటారు. న్యాయమూర్తి దేవుని లేక డిసిషన్ ఇస్తాడు. మరి న్యాయవాదులు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రేమతోనే ఉంటారు, కలుసుకుంటారు, అన్ని విధాలు ఉంటారు. న్యాయమూర్తి దగ్గర, న్యాయమూర్తి దేవుని లేకుంటే డిసిషన్ ఇచ్చినాక న్యాయవాదులు మళ్ళీ ప్రేమగానే ఉంటారు. అట్లే సియాసత్లా రాజకీయం ఇది. దానికి మనం ఎందుకు బాధపడాలి? అనుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. అది ప్రేమలు.
ప్రజల కోసం మా అందరి కోసం కష్టపడుతుండాలి. అదొకటి మళ్ళొకటి గమనించాలి. ఎక్కడ చేస్తలేడు చెప్పు. ఒకటి ఎల్ఆర్ఎస్ఏ ఇబ్బంది పెడుతున్నారు కొంత 5-10% టౌన్ ప్లానర్స్. అది కాకుండా చూడాలి. ఇమీడియట్ వాళ్ళ మీద విజిలెన్స్ యాక్షన్ తీసుకోవాలి. ఇది స్ట్రేట్ అవే నేను చెప్తున్నా. ఇలా ఏం దాగుడు మూతలు లేవు. కొంతమంది డిఎంసీలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇది మంచి అధికారులు ఉన్నారు ఇప్పుడు. విజయ్ కుమార్ సాబ్ ఏసీబీ డైరెక్టర్, మా విజిలెన్స్ సాబ్ శ్రీనివాస్ సాబ్, మా కమిషనర్ సాబ్ సిబి ఆనంద్ సాబ్, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తున్నారు. మేము ఎందుకు అనాలి ఇవన్నీ విషయాలు? దీనికి కారణం ఎవరు? మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన మా రేవంత్ రెడ్డి సోదరుడు. ఇంకొకటి ఏంటంటే పోస్టింగ్లు కూడా ఇప్పుడు మీనాక్షి అక్క ఎవరైతే వచ్చిండ్రో చాలా సింపుల్. ఆమె ఆదర్శాలు చూస్తుంటే నిజంగా నాకు మహాత్మా గాంధీ అనిపిస్తుంది. ఆమె ట్రైన్లో రావడం ఏంది, ఆమె బ్యాగ్ ఆమె పట్టుకోవడం ఏంది, మరి ఆమె ఏం మాట్లాడింది, ఆమె మాటలు వింటే నాకు చాలా ఆనందం అనిపించింది. కార్యకర్తలు మెయిన్, ఆ కార్యకర్తలే మనం ఇక్కడ ఉన్నామో అన్నది కరెక్ట్. అది బ్యాక్బోన్ కార్యకర్తలు, ఏరియా వైజ్ కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మర్చిపోయి ముంగటూళ్ళనే కాదు ఇంపార్టెంట్, కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ ఓటర్ బ్యాంక్ ఉంది, ఆమె చెప్పడం చూస్తుంటే ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అమ్మ ఇక్కడ ఇన్ఛార్జ్ చేసింది. ఇది మా తెలంగాణకు చాలా మంచి విషయం. నేను ఒకటే చెప్పేది, మరొకసారి చెప్తున్నా, నాకు టైం ఇందులో లేదు ఎక్కువ. మరొకసారి నేను మాట్లాడాలని అనుకుని మాట్లాడుతున్నాను. నేను ఏమైనా మాట్లాడితే నా తప్పు క్షమించండి. నేను ఒకటే చెప్తున్నా, మా ముఖ్యమంత్రి మా మంత్రులు టెనెంట్ కాడికి కూడా పోయి ఏదైతే నిలబడి చూసి చెప్తున్నారో, ఎప్పుడైనా పోయినరా, ఎవరైనా పోయినరా? పోయినోడు పోయిండు కదా అన్న కాడుకుని నిజం చెప్పండి. ఉట్టిగా భాష అనొద్దు, ఊకే వెర్రి భాష మాట్లాడొద్దు. ప్రజలు చీదరించుకుంటారు. మీ ఆత్మకు శాంతి కోసమే మీరు అట్లా లెక్చర్ కొడుతున్నారు. ఏడ చూసినా ఒకర భాష. వీడు పోత కింద పడితే ఒక పడిపోయింది చూడు. ఎందుకయా మీకు? పడ్డోడు పడితే లేవడా? ఆయన ఎన్ని కష్టాలు పడుతుంది చూస్తుండ్రా మీరు? మాకైతే చూసుకుంటా చాలా బాధపడుతుంటారు. ఎంత బాధపడుతున్నాడు ఆయన, ఎన్ని విధాలు పోతున్నాడు, ఎన్ని విధాల మాట్లాడకమవుతుంది, ఎన్ని విధాలు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తలేడు. వ్యవసాయం కూడా ఈసారి ఎంత బ్రహ్మాండంగా పండింది చూడండి. మరి వ్యవసాయదారులకు కూడా హిమ్మతిస్తున్నాడు ఆయన. నేను తప్పకుండా 500 రూపీస్ ఇంక్రీజ్ చేస్తా అని. ప్రతి వ్యవసాయదారు కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఎవరినో పట్టుకుని 190 మంది, 80 మంది, 70 మంది మంచిగా ఉంటారు. 30 మంది ఎక్కడైనా కూడా అపోజిషనే ఉంటుంది. పార్లమెంట్లో ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది. అందరికందరు దండం పెట్టరు. అది సహజం. అపోజిషన్ అంటేనే ఎప్పుడు కూడా వాళ్ళ మనసుల ఎదుటోడు ఎందుకు మంచిగా ఉండాలనుకుంటారు, ఈ ప్రభుత్వం ఎందుకు మంచిగా నడుస్తలేదని కూడా అనుకుంటూ వాళ్ళు ఉంటారు. అలా దాన్ని పట్టుకొని మేం బాధపడేది లేదు. మా ముఖ్యమంత్రి ఏం బాధపడడు, మా మంత్రులు కూడా ఏం బాధపడరు. ఏమన్నా అది వెంకటేశ్వర ఆశీర్వాదమే, నరసింహస్వామి ఆశీర్వాదమే. మళ్ళొక్కసారి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.